దయచేసి గమనించండి. సైన్యానికి అధిపతిగా దావీదు హెచ్చించబడినప్పుడు బైబిల్ ఏముందో తెలుసా? తన చుట్టూ ఉన్న వారందరూ కూడా దావీదును మెచ్చుకున్నారు. అందరూ మెచ్చుకున్నారు. ఆ పోస్ట్ హూస్ట్ అయిపోయింది. సైన్యానికి అధిపతిగా ఉన్నవాడు కాస్త సహస్రాధిపతిగా, అంటే 1000 మందికి అధిపతిగా డిమోట్ చేయబడినప్పుడు, డిఫేమ్ చేయబడినప్పుడు ఎంత సిగ్గుచేటండి. దేశంలో ఉన్న సైన్యానికి అధిపతిగా చలామణి అయినటువంటి దావీదును తీసుకెళ్ళి ఒక మూల పడేశాడు. దావీదును చూసి నలుగురు ఏమనుకుంటారు చెప్పండి? ఏం దావీదో, ఏంటి పోస్ట్ ఇలా హూస్ట్ అయ్యింది? ఎందుకు నీ గ్రాఫ్ దిగిపోయింది? ఎందుకు ఆ పోస్ట్ ఊడిపోయింది? ఏం చేశావు? ఎన్నెన్నో ప్రశ్నలు ఎదుర్కొన్నాడండి వీటన్నిటిని కూడా. కానీ ఓర్పును మాత్రం పోగొట్టుకోవాలా. కారణం చెప్పమంటారా? ఏమిటి? పనిలో ఓర్పు ఏం చేస్తుంది? ప్రణాళికను కాపాడుతుంది. ఏమిటి ఆ ప్రణాళిక? దేవునికి దావీదు పట్ల ఓ ప్రణాళిక ఉంది. ఏమిటి ఆ ప్రణాళిక? గొర్రెల కాపరినటువంటి దావీదు ఒకరోజు ఓ మహారాజు కావాలి. ఈ దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ సహోదరి సహోదరులు, ఆ దావీదు పట్ల అంత గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉండొచ్చు అండి. ఏ పాటోడిని, నేనే పాటి దాన్ని. ఓ ప్రశ్న, దావీదు ఏ పాటోడు చెప్పండి? దావీదు మహారాజు కుటుంబంలో పుట్టాడు కదండి, చిన్నప్పటి నుంచి అన్ని విద్యలు నేర్చుకున్నాడు కదండి. అవునండి, ఎవరు చెప్పారండి మీకు? దావీదు ఒక గొర్రెల కాపరి, గొల్లవాడు, పశువుల కాపరి. ప్రియ సహోదరి సహోదరు చేసి గమనించండి. దావీదు రోజు రోజుకు గ్రాఫ్ పడిపోతూ ఉంది. అలా గ్రాఫ్ పడిపోతున్నప్పుడు నిరుత్సాహపడలా, నిస్పృహకు లోను కాల, జీవితంపై విరక్తి చెందల, సౌలు సంగతి చూస్తా అని పగబట్టలా మరేం చేశాడు? ఓర్చుకున్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడో తెలుసా? నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నేను కాపాడుకోవాలంటే మొదటిగా నన్ను నేను కాపాడుకోవాలి. ఓర్పుతోనే నా సమస్యలను ఎదుర్కోవాలి. ఓర్పుతోనే ఎదుర్కొన్నాడు. సౌలు మీద తిరగబడలా, సౌలుతో ఉన్న వారి మీద తిరగబడి రెండో పార్టీ పెట్టలా. నేను కదా ఫిలిష్తీయుని చంపింది, నేను కదా దేశాన్ని రక్షించింది, నేను కదా రాజుగా అభిషేకించబడింది అని చెప్పి తొందరపడే నిర్ణయాలు కూడా తీసుకోలే. ఏం చేశాడో తెలుసా? ఓర్పుతో దేవుని యొక్క చిత్తానికి సమయాన్ని ఇచ్చాడు, దేవుని ప్రణాళికకు విలువనిచ్చాడు. నన్ను రాజుగా అభిషేకించింది దేవుడు, రాజుగా చేస్తానన్నది దేవుడు. కానీ ఈరోజు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా కనిపించటం లేదు అని చెప్పి నేను ఆవేశపడిపోయినా, అని చెప్పి ఆత్మీయతను కోల్పోయినా, దేవుని ప్రణాళికలో నేను తప్పిపోతాను. కాబట్టి దేవుని ప్రణాళిక కాపాడబడాలి అంటే ఓర్పుతోనే నేర్పుగా ముందుకు సాగాలి. ఏం జరిగింది? అనేక సందర్భాల్లో సౌలును చంపే అవకాశము దావీదుకు వచ్చింది. దావీదు పక్కనున్న వాళ్ళు అన్నారు, దావీదు ఒక్కసారి పర్మిషన్ ఇవ్వు, సౌలును చంపి పడేస్తాం, నువ్వు రాజుగా పరిపాలన చేయొచ్చు. నో, ఆవేశపడకండి. ఎందుకని? దేవుడు అభిషేకించబడిన వ్యక్తిని నేను ముట్టను. ఓర్పుతో ఎదురు చూస్తాను. దేనికోసం ఎదురు చూస్తావు దావీదు? దేవుని సమయం కోసం. ఆయన నా జీవితంలో ఏర్పాటు చేసిన ప్రణాళిక నెరవేరే దినము కోసం ఎదురు చూశాడు. ఎంతకాలం తెలుసా? సుమారు 13 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ ఓర్పు ఏం చేసిందో తెలుసా అండి? దావీదును రాజుగా చేసింది, రాజుగా చేసింది. దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు చేరుకోవాల్సిన గమ్యానికి, చేరుకోవాల్సిన స్థానానికి, స్థాయికి ఖచ్చితంగా చేర్చేస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఓర్పు కలిగి నువ్వు ఇల్లాలివా, ఇంటిని నిర్మించుకునే పని ఓర్పుతో చేయి. ఒక మంచి తల్లిగా, ఒక మంచి ఇల్లాలిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి భర్తగా, మంచి పనివాడిగా, నాయనా ఓర్పుతో నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తించే మనస్సు నాకు దయచేయి. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఆత్మీయ ప్రయాణంలో మా పనులలో నాయన ఎత్తు పల్లాలు ఉంటాయి, ఆటుపోటులు ఉంటాయి, ఎదురు దెబ్బలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి.
అపహసించబడే, అవమానపరచబడే పరిస్థితులు దాపరిస్తాయి. వీటన్నిటి మధ్య దావీదు వలె నాయన ఓర్పుతోనే నేర్పుగా ప్రతి పరిస్థితిని నీ సహాయముతో అర్థం చేసుకొని ఆవేశానికి తావివ్వకుండా, అనాలోచితంగా జీవించకుండా, నాయనా నీ చిత్తానికి లోబడి నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడో, ఈరోజు నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఒకరోజు పూర్తిగా మార్పు చెందబోతున్నాయి, దేవుడు నన్ను హెచ్చించే దినం వస్తుంది, స్థిరపరిచే దినం వస్తుంది, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దినం వస్తుంది అనే విశ్వాసం నాయన ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ విశ్వాసమే దావీదు అననుకూల పరిస్థితులలో కూడా నాయన ముందుకు సాగడానికి ఆధారమైంది. ఈరోజు నాయన ఎవరెవరు ఎటువంటి పరిస్థితి గుండా వెళుతున్నారో నీకు తెలుసు. వారితో నువ్వు సూటిగా మాట్లాడి ఒకవైపు ఆదరించావు, మరొక వైపు బలపరిచావు, ఇంకొక వైపు జ్ఞాపకం చేశావు. నీ పట్ల నాకు ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు ఇవేవి కూడా నా ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చకుండా ఆపలేవో. విశ్వసించిన ప్రతి ఒక్కరు నాయన ఓర్పు సహనంతోనే వాళ్ళ పరీక్షల్లో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం విషయం కావచ్చు, వివాహ ప్రయత్నం విషయం కావచ్చు, గర్భఫల విషయం కావచ్చు, లేదా ఈ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో కావచ్చు, ఓర్పుతోనే నేర్పుతో ముందుకు సాగే కృప, చేరుకోవలసిన గమ్యానికి చేరుకునే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అద్భుతమైన క్లుప్త